అండి అందరికీ. వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. చిన్ని చెక్కల్లాంటి బియ్య పిండితో చేసిన స్నాక్స్ అండి. అబ్బా, తినడానికి ఎంత బాగున్నాయో తెలుసా. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇలా టేస్టీగా హెల్తీగా చేసి పెడితే స్నాక్స్ బాక్స్లో చక్కగా భలే ఉంటాయి. పిల్లలు కూడా 4 తిని కొంచెం నీళ్ళు తాగితే కాస్త ఒప్పుకొస్తుందండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ. క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను 3 కప్పుల దాకా బియ్య పిండిని తీసుకుంటున్నాను. పిండిని జల్లించండి సుమా, ఇది మాత్రం మర్చిపోకండి. చక్కగా 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాము. మనం నార్మల్గా చెక్కలకి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కదా, ఇవి వేరే రకం అండి. అందుకనే నేను కారం వేశాను. చక్కగా కడుపుకి బాగుండటానికి 1 టీ స్పూన్ దాకా వాము వేశాను. రుచి బాగుండాలి అనేవాళ్ళు ఇలా నాలాగా వాము వేయండి, చాలా బాగుంటుంది. వాము వేశాక పూస నెయ్యి 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. నెయ్యి నచ్చదు అనుకునే వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసి నూనెని కాస్త వేడి చేసి వేసుకోండి. చక్కగా మనం వేసిన ఇప్పుడు వాము, ఉప్పు, కారం, నెయ్యి, నువ్వులని అన్నిటినీ ఇలా కలిపి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చేయి కాలుతుంది సుమా, కాస్త జాగ్రత్తగా చక్కగా పిండి మొత్తాన్ని దగ్గరికి ఇలా లాక్కుంటూ కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగా కలుపుకోవాలి. బియ్య పిండి కదండి, కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. అలాని ఒత్తే పోసేయకుండా కొంచెంగా పోసుకుంటూ చూడండి, ఈ మాదిరిగా కలుపుకోవాలి. చూసారా ఎంత చక్కగా కలిపేసుకున్నామో. నాకు ఇలా పిండి కలపడానికి 10 నిమిషాలు పట్టిందండి. కాస్త చెయ్యి వేడి పట్టే వాళ్ళైతే వెంటనే కలిపేసుకోవచ్చు. లేదు మేము వేడి పట్టలేము, చెయ్యి కాలుతుంది అనుకునేవాళ్ళు నీళ్లు పోసి కాస్త పిండిని దగ్గరికి తీసి మూత పెడితే ఆవిరికి చక్కగా పిండి కాస్త మగ్గుతుందండి. అప్పుడు నిదానంగా కలుపుకోవచ్చు. నాలాగా వేడి పడుతుంది అనేవాళ్ళు వెంటనే కలిపేసుకుంటే సరిపోతుంది. చిన్ని ముద్దల కింద తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. చూడండి, అన్నిటినీ కూడా చిన్నగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. నాకు ఇవి చేసినప్పుడు 2 పిల్లలు ఇంట్లో ఉన్నారండి. వాళ్ళకు కూడా నేను చేసే స్నాక్స్ ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలిస్తేనే కదా. చక్కగా చేసి పెట్టినవి బాక్సుల్లో పెడితే పడేయకుండా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తింటారు కదా. వాళ్ళ చేత చేయించానండి. పిల్లలు కదా, భలే చిట్టి ముచ్చాలాగా భలే చేశారు. నాకు భలే అనిపించింది. అన్నీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకోవడానికి సరిపడా పొయ్యి మీద నూనె పెట్టి చక్కగా కాగాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ లాస్ట్లో నేను అన్నీ వేసేస్తున్నాను కదా అని హడావిడి చేస్తూ హడావిడిగా వేశానండి. చేతి మీదకి నూనె తెల్లింది. అబ్బా, ఆ మాటలు అసలు చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు దాని పరిస్థితి ఏంటో. కాస్త జాగ్రత్త సుమి. ఇలా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పూరిలాగా పొంగాయండి. పిల్లలైతే వేయించేదాకా నా దగ్గరే ఉండి వేయించి కాస్త కడాయిలో తీసి పక్కన పెట్టానో లేదో, అమ్మ నాకు రెండు అంటూ భలే తిన్నారు. వాళ్ళకి అప్పుడే నచ్చాయి. బహుశా వాళ్ళ చేతులతో చేశారేమో, వాళ్ళకి ఆటి రుచి ఇంకా బాగా నచ్చిందంట. అంతేకాదండి, స్కూల్ బాక్సులకి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటున్నారు. ఎంతైనా వాళ్ళు చేసుకున్నావు కదా, వాళ్ళకి వాటి మీద ఇష్టం అంతుంది. మరి నాకు దీన్ని బట్టి అర్థమైంది, వాళ్ళకి నేను స్నాక్స్ చేసేప్పుడు వాళ్ళని కూడా జాయిన్ చేస్తే దాని వాల్యూ వాళ్ళకి కూడా తెలుస్తుందని. చూడండి, మాటల్లోనే చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాం కదా, ఎంత బాగా వచ్చాయో. చిన్ని చేసింది నా కూతురు, కాస్త పెద్దవి చేసింది నా కొడుకు. ఎంతైనా మగపిల్లోడే, ఆడపిల్లే. చూడండి, చిట్టుముచ్చలాగా ఎలా చేసిందో ఆడపిల్ల. అంతే అండి. చక్కగా నాకు 3 కప్పులకి ఇన్ని చెక్కలైనాయి. ఇంచుమించుగా నా కూతురు కౌంట్ చేసింది 120 వచ్చాయని చెప్పింది. అన్నిటినీ ఇలా వేయించి కాస్త చల్లారాక స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే వారం 10 రోజులు పిల్లలు తినడానికి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతున్నాయండి. అంత బాగున్నాయి.
చక్కగా సాయంత్రం పూట ఒక 4 తిని నీళ్లు తాగినా లేదా కాసిన్ని పాలు తాగినా కడుపులో అలా పడుంటుంది. పైగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా, ఈ స్నాక్స్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.